ఆయన ఇప్పుడు వరకు 80 సినిమాలు పైనే చేశారు. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద సూపర్ స్టార్స్తో కూడా ఆయన కలిసి చేశారు. రీసెంట్గా వచ్చిన సలార్లో నాయక్ పాత్ర చేశారు. ఆ నాయక్ ఎవరంటే ఆయన తెలుసుకుందాం, మన ముందే ఉన్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నాయక్ సార్, గుడ్ ఈవినింగ్. బాగున్నారండి. అందరూ మీరు సొంత పేరుతో పిలుస్తున్నారా, నాయక్ అని పిలుస్తున్నారా? సొంత పేరుతోనే నాయక్ అని చెప్పేసి ఇప్పటి నుంచి నాయక్ అంటారు. ఏంటి సార్ అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారండి? సార్, నేను 2002లో వచ్చాను సార్. నా ఫస్ట్ సినిమా వచ్చేసి ఇడియట్ అండి. ఇడియట్ రవితేజ గారిది? అవునండి, పూరి జగన్నాథ్ గారిది. మా ఫ్రెండ్ ద్వారా నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. నాకు అసలు ఇండస్ట్రీ వైపు వస్తానని నేను కళలో కూడా ఊహించలేదండి. ఇండస్ట్రీకి వచ్చేసి ఎట్లా పరిచయం అయింది పూరి గారి పరిచయం మీకు? అంటే మా ఫ్రెండ్కి పరిచయం అండి పూరి గారు. ఆయన ఇదివరకు మా ఫ్రెండ్ పూరి గారికి మంచిగా క్లోజ్ గా ఉండేవాడు. ఆయనతో జర్నీ చేసేవాడు అనమాట. సో ఆయన కూడా పూరి గారు సినిమాలు చేసేవాడు అండి. సో అలా అని చెప్పేసి నేను కూడా వేషాలు చేయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను, ఆయన డ్రాప్ అయిపోయాడు మధ్యలో, నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నానండి. ఇంకా ఎవరితో సార్, ఎవరితో మీకు బాండింగ్ ఎక్కువ ఉంటుంది? ఏ డైరెక్టర్ తో మీకు? సార్, శ్రీను వైట్ల గారు, మల్లేని గోపిచంద్ అన్నయ్య, గులాబీ శ్రీను అని చెప్పేసి అన్నయ్య ఉన్నారు, అనిల్ రావుపూడి గారు, మొన్న రీసెంట్ భగవత్ కేసరి కూడా చేశాను సార్. సూర్య గారు, చాలా మంది, సాయి కిషోర్ గారు, చాలా మంది ఉన్నారు సార్ డైరెక్టర్స్. ఎక్కడ బ్రేక్ వచ్చింది మీకు? ఇప్పుడు సలార్ కాకుండా, సలార్లో అయితే అందరికీ నాయకు గుర్తుండిపోతున్నారు. దీనికంటే ముందు ఒక 80 సినిమాలు పైన చేశారు. మీకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమా ఏది సార్? నేను మెయిన్ లీడ్ గా వచ్చేసి అత్తారిల్లు అని చెప్పి సినిమా చేశాను. అత్తారిల్లు అని చెప్పేసి గ్యాంగ్స్టర్ గంగరాజు, శ్రీనివాట్ల గారి దగ్గర కో డైరెక్టర్ గా సూర్య చేశాను. దాని డైరెక్టర్ అవునండి. దాంట్లో సిద్ధప్ప అని మంచి క్యారెక్టర్ చేశానండి. దాని తర్వాత ఆచార్య చేశాను. చాలా సినిమాలు చేశాను సార్. కాకపోతే ఇది పాన్ ఇండియా కాబట్టేసి వరల్డ్ వైడ్ రిలీజ్, అది ప్రభాస్ అన్న మూవీ, ఇది లెజెండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కాబట్టేసి ఇంకా బాగుందండి, మంచిగా పేరు వచ్చింది. చిరంజీవి గారితో చేశారు. చిరంజీవి గారితో చేయడం కాదు, చిరంజీవి గారు రామ్ చరణ్ ఇద్దరితో కలిపి చేశారు. ఆచార్య ఎట్లా అనిపిస్తారు వాళ్ళిద్దరితో కలిపి చేయడం? ఎందుకంటే చాలా అదృష్టంగా భావించానండి. అసలు అన్నయ్య ముందరికి నేను అన్నయ్యతో చేయడం ఫస్ట్ టైం అండి. అది నేను అన్నయ్య ఇండస్ట్రీలోకి కూడా రావడం, అన్నయ్యని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చాను. సో ఆయనతో యాక్టింగ్ చేస్తానని, నాకు ఆయనతో అవకాశం వస్తుందని నేను కల కూడా కనలేదు. బై గాడ్ గ్రేస్ నాకు అవకాశం వచ్చిందండి. అది నేను అన్నయ్యతో అనుకున్నాను. అక్కడ తీరా వెళ్ళి సెట్ పైకి చూసేసరికి చరణ్ బాబు కూడా ఉన్నారండి. ఇద్దరితో నేను కాంబినేషన్ సీన్ చేశానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కలిసారు సార్ చిరంజీవి గారిని కలిసి చెప్పారా? విషయం చెప్పారా? చెప్పానండి. అన్నయ్య, నేను ఆచార్య చేస్తున్నప్పుడు చెప్పాను, అన్నయ్య మిమ్మల్ని చూసి మీరే మా ఇన్స్పిరేషన్ అన్నయ్య. మీ ప్రతి సినిమా మేము కాలేజ్ లో ఉన్నప్పుడు కాలేజ్ లో బంక్ కొట్టి షెట్లు చింపుకొని కాలేజ్ లోకి వెళ్లకుండా సినిమా థియేటర్లకు వెళ్ళేసి ఆ డాన్స్లు గానీ, ఆ కాస్ట్యూమ్స్ గానీ, బ్యాగీ పాయింట్స్ అన్ని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా చేసాం అన్నయ్య అని చెప్పేసి అన్నాము. ఎలా ఉన్నాడు సార్ చిరంజీవి గారు? మీరు చెప్పినప్పుడు ఆయన ఎలా తీసుకున్నాడు? ఆయన అప్రిషియేట్ చేశాడు. ఆయన అన్నయ్య ఆయన కూడా యాజ్ ఏ ఆర్టిస్ట్ గా కాబట్టేసి, అక్కడ సెట్ లో నేను కూడా ఆర్టిస్టే కాబట్టేసి, సో అన్నయ్యకు నాకు సీన్స్ జరిగేటప్పుడు విధానము ఇలా చేస్తే బాగుంటది, ఇలా చెయ్యి ఇంకా బెటర్మెంట్ గా ఉంటది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నయ్య. కొంచెం టిప్స్ ఇచ్చాడు. కొంచెం భయం అనిపించిందా? ఎందుకంటే మీరు ఎవరో సినిమా అయితే చూడటానికి వెళ్ళారో షర్ట్లు చింపుకుని కాలేజ్ డేస్ లో, ఎవరికైతే ఫేవరెట్, ఆ ఫేవరెట్ ముందే మీరు యాక్టింగ్ చేస్తారు. 100% భయం వేసింది. 100% భయం వేసింది. ఇంకోటి ఏంటంటే, నేను డైలాగ్ చెప్పేటప్పుడు ఆయన చూసి డైరెక్ట్ కళ్ళలో పెట్టి చూడలేదండి. ఆయన ఇయర్ చూస్తూ డైలాగ్ చెప్పాను. అది ఎప్పుడైపోతుందా లోపల ఒక ఇంటెన్షన్, ఎప్పుడు కట్ చెప్తారా డైరెక్టర్ గారు, ఎప్పుడు కట్ చెప్తారా అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ నేను అన్నయ్యతో చేశాను, అది చరణ్ బాబు కూడా ఉన్నాడు అక్కడ. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. చాలా రేర్. తర్వాత బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి చేశారు, లెజెండ్ చేశాను, భగవత్ కేసరి రీసెంట్ మొన్న వచ్చిన భగవత్ కేసరి హ్యాట్రిక్ అయింది. అవునండి. ఎట్లా ఉంటుంది సార్ ఆయనతో వర్కింగ్ స్టైల్? ఎలా ఉంటుంది? ఆయన పక్కనే వీరసింహారెడ్డి అయితే ఆయన పక్కనే నడుస్తుంటారు. అవునండి సార్, చాలా విషయాలు నేర్చుకోవచ్చు సార్ బాలయ్య సార్ గారి విధానము, ఎలా ఉండాలి, నడవడిక గాని, మాట్లాడే విధానం గాని, సెట్ లో ప్రవర్తన గాని, చాలా విషయాలు నేర్చుకోవచ్చు సార్ బాలయ్య బాబు గారి దగ్గర. ఎట్లా ఉంటారు సార్? అంటే అందరు అంటారు బాలయ్య బాబు కోపిస్టి, బాలయ్య బాబు అది ఇది అని చెప్పేసి. చాలా మంచి వ్యక్తి సార్. ది బెస్ట్ అండ్ బెస్ట్ బాలయ్య బాబు గారు అండి. నేను వీరసింహారెడ్డిలో 73 రోజులు సార్తో వర్క్ చేశాను, సార్తో జర్నీ చేశాను. ఆయన గొప్పగా అంత పెద్ద నటుడు మేమేం సార్, మేము ఆయన పక్కన అనుచరుల లాంటి వాళ్ళు. మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మాకు చెప్పేవాడు అనమాట. ఫైట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా, మీరు ఆర్టిస్టులు ఫైటర్స్ కాదు, ఇక్కడ ఏమన్నా అవుతే ఎవడు పట్టించుకోడు, ఎవడికి వాడే చూసి జాగ్రత్తగా
నువ్వు ఒక టేక్ పోయినా పర్లే, ఇంకో టేక్ తీసుకో, చెయ్యి, మంచిగా చెయ్యి అని చెప్పేసి అప్రిషియేట్ చేసేవాడు సార్. సూపర్ సార్. ఆయనతో ఎన్ని రోజులు సార్? ఆ తర్వాత భగవంత్ కేసరి ఎన్ని రోజులు చేశారు సార్? భగవత్ కేసరి 15 days చేశాను సార్. భగవత్ కేసరిలో ఓపెనింగ్ ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్ జైల్ సీక్వెన్స్ లో. అవును, మీరే ఉంటారు. ఎస్, అవును. అప్పటికిప్పుడు చేంజ్ వచ్చిందని బాలకృష్ణ గారు అప్పుడు గుర్తుపట్టి వీరసమారెడ్డిలో చేశాను సార్ అని గుర్తుపడతారా మిమ్మల్ని? గుర్తుపట్టలేదంటే సార్, అక్కడ ఆయన ఆ మూడ్, ఇప్పుడు ఆ క్యారెక్టర్ వేరు, ఇక్కడ ఈ క్యారెక్టర్ వేరు. అప్పుడేమో వీరసింహారెడ్డిలో ఉన్నప్పుడు నాకు ఫుల్ బియర్డ్ ఉండేది సార్. ఇక్కడ భగవత్ కేసరికి వచ్చేసరి బియర్డ్ తీసేసారు నేను. అప్పటికి వెళ్ళి కలిసాను, బాబు గుర్తుపడతాడు, బాబు బాగున్నారా, ఉన్నా చేస్తున్నా, బాబు చేస్తాను. సూపర్ సార్. తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరెవరితో చేశారు సార్? చేశాను సార్, పవన్ కళ్యాణ్ గారితో చేశాను సార్. పవన్ కళ్యాణ్ గారిని సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను, కాటం రాయుడు చేశాను, వకీల్ సాబ్ వచ్చింది కదా, వకీల్ సాబ్ చేశాను సార్. ఆయనతో 3 సినిమాలు. ఎస్ సార్. ఎట్లా ఉంటుంది సార్ ఆయనతో వర్కింగ్ స్టైల్? ఎలా ఉంటది? ఆయన దగ్గరగా చూసారా, మాట్లాడారా సార్? ఆయన పవర్ స్టార్ అనేది నిజంగా పవర్ స్టార్ సార్. ఆయనలాగా మాత్రం ఎవరు ఉండరు సార్ నిజంగా చెప్పాలంటే. పవర్ స్టార్ గారి దగ్గర గొప్పతనం ఏంటంటే, నేను ఎప్పుడో సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను సార్. ఆఫ్టర్ దట్ మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత వకీల్ సాబ్ చేశాను. ఆయన మెమరీ గుర్తుపట్టారు సార్. మీరు నాతో అప్పుడు సినిమా చేశారు కదా అని చెప్పేసి అన్నారు సార్. అవును బాబు, చేశాను బాబు, అదే ఇక్కడ నువ్వు చూసినట్టుంది నిన్ను అని చెప్పేసి గుర్తుపట్టాడు. మంచిగా మాట్లాడతారు సార్. నేను శివుడు భక్తుని సార్, పవన్ సార్ కూడా శివ భక్తుడే అంట. ఈ త్రిశూలం చూసేసి అన్నాడు అనమాట, శివభక్తును అని చెప్పేసి. అవును బాబు అంటే, నేను కూడా శివభక్తుని అన్నాడు. హెల్పింగ్ నేచర్, చాలా హెల్పింగ్ నేచర్. ఆయన ఉండగా సెట్ లో ఎవరికి ఏది జరగకూడదు. చూసారా అవ్వద్దు. లైవ్ గా ఏమైనా చూసారా హెల్ప్ చేయడం? చూసాను సార్. సర్దార్ గబ్బర్ సింగ్ కి సెట్ లో అక్కడ మేము ఎప్పుడు ఆర్ఎఫ్సికి షూట్ లో, ఆర్ఎఫ్సికి వెళ్ళే దగ్గర మెయిన్ గేట్ దగ్గర ఒక జామ్ పండ్ల అమ్మేది ఒక ముసలావాడు. ప్రతి రోజు సార్ చూసేవాడంట కార్లో వెళ్ళేటప్పుడు, ఆర్ఎఫ్సి దగ్గర గేట్ దగ్గర కూర్చొని జామ్ పండ్లు అమ్ముతూ. ఓ రోజు ఆ ముసలావాడు లేదు. ఆ సార్ దగ్గర ఉన్న బౌన్సర్ చెప్పిండు, ఆ ముసలావాడు ఈ రోజు లేదు, ఆవిడని తీసుకురాపోండి అని చెప్తే, వాళ్ళకేం తెలుసు సార్, మేము ఎక్కడ వెళ్ళేది సార్. అయినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఊర్లో వెళ్ళి చివరికి ఆ ముసలాయిని పట్టుకొని వచ్చారు సార్. ఆ ముసలాయిని తీసుకొచ్చేసి సార్ దగ్గర కూర్చోబెడితే సార్ ఆమెకి భోజనం గిట్ల పెట్టించి 10,000 రూపీస్ ఇచ్చి పంపించారు సార్. ఎందుకు ఇచ్చాడు అసలు తెలియదు, ఎందుకు పిలిపించాడో తెలియదు. అంటే సార్ రోజు చూస్తున్నాడంట, అవి జామ పండ్లు అమ్ముకునేదంట అక్కడ. ఒక రోజు రాలేదు. ఒక 10 minutes బ్రేక్ టైంలో వాళ్ళ బౌన్సర్స్ ని, వాళ్ళ మనుషులను పంపించి ఆవిడని పిలిపించి 10,000 ఇచ్చాడు సార్ సెట్ లో. సూపర్. ఎట్లా ఉంటుంది సార్ లొకేషన్? మీ పర్సనల్ లైఫ్ వేరుగా ఉంటుంది, సినిమా లైఫ్ వేరుగా ఉంటుంది. మీరు లైఫ్ లోంచి ఇటు వచ్చిన తర్వాత సినిమా లైఫ్ ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఈగోస్ ఉంటాయి. మీరు చూసిన లైఫ్ వేరు, సినిమా లైఫ్ వేరు. ఎలా ఉంటుంది? మనం ఒకప్పుడు లైఫ్ వేరుగా ఉంటుంది. ఇక్కడ పెద్ద వాళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, ఈగోస్ ఉంటుంది, ప్రతి వాళ్ళు నమస్కారం పెట్టాలి. ఇవన్నీ ఎలా అనిపిస్తుంది లైఫ్ లో? ఇవన్నీ ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం ఎక్కాలి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఒకటి నేను నేర్చుకుంది అంటే ఏంటంటే, ఎంత మనం ఒదిగి ఉంటే అంత ఎదుగుతాం సార్. సిన్సియారిటీ, హార్డ్ వర్క్ అనేది షుడ్ బి మస్ట్ సార్. ఇక అందరికి వాళ్ళకి నమస్తే పెట్టాలా, వీళ్ళకి నమస్తే పెట్టాలంటే మన పెద్దవాళ్ళకి ఇప్పుడు మనం ఎవరినైనా గౌరవిస్తే అది మనకి. సో నమస్కారం పెట్టడం వల్ల పోయేదేం లేదు. అయినా కూడా రెస్పెక్ట్, అందరికి రెస్పెక్ట్ ఇస్తాం. మన చిన్న వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇస్తాం. హాయ్ బ్రదర్ బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, అన్నయ్య బాగున్నావా, హాయ్ భయ్య బాగున్నావా. ఇక్కడ ఏంటంటే చాలా డిలైట్ఫుల్ గా ఉండాలండి ఇండస్ట్రీలో. మనం బయట ఉన్న ప్రవర్తన వేరు, ఇండస్ట్రీలో ప్రవర్తన వేరు అని. బయట అనుకుంటాం బయట ఉన్నట్టు ఇండస్ట్రీలో చేయగలుగుతున్నా చేయలేము అండి, అక్కడ ఉండలేము కూడా. మీకు తెలుసు, నాకు తెలుసు, కొంత లక్షల మంది వచ్చారు, లక్షల మంది వెళ్ళిపోతున్నారు. కలమ్మ తల్లి ఎవరికి రాసి ఉంటే వాళ్ళే ఇండస్ట్రీలో ఉంటారు. టిల్ ఇప్పటికి కూడా నేను కలమ్మ తల్లి దయ వల్ల సర్వే అవుతున్నానండి. నాకంత కలమ్మ తల్లి పుణ్యమండి. ఎట్లా ఒక్కోసారి బాధ అనిపించదా సార్? క్యారెక్టర్ అప్పుడు వరకు పిలుస్తారు, తర్వాత మిమ్మల్ని సైడ్ నుంచోండి పులిగారు రాజు ఉంటాయండి. ఎప్పుడన్నా ఏ సినిమా జరిగినాయి? అట్లా జరిగాయి. సినిమా పేర్లు చెప్పాను కానీ ఏం జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సినిమా పేరు వద్దు, డైరెక్టర్ పేర్లు వద్దు. అంటే క్యారెక్టర్స్ చెప్పారండి. ఈ క్యారెక్టర్ అనేది మంచి క్యారెక్టర్, హీరో ఇంట్రడక్షన్, సినిమా ఓపెనింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. 5 days ఉంటుంది క్యారెక్టర్ హీరోతోని. హీరో ఇంట్రడక్షన్ అండి, ఓపెనింగ్ బాగుంటుంది అని చెప్పారు. రెమ్యునేషన్ మాట్లాడేసుకోవడము, ఒక స్క్రీన్ టెస్ట్, లుక్ ప్రెజెన్స్ అన్ని చేసేసుకొని 2 days లో సెట్స్ పైకి వెళ్ళాలి. తీరా చూసేసరికి కాల్ వస్తుంది, వచ్చేసి ఇట్లా ఎవరో రికమెండ్ చేశారు ప్రొడ్యూసర్ గారు వేరే వాళ్ళని, ఈ ప్లేస్ లో ఇంకోళ్ళు ఉంటారు. సో అప్పుడు ఫీల్ అవుతాము, ఖచ్చితంగా 100% ఫీల్ అవుతాము. కాకపోతే ఏంటంటే అప్పుడు మళ్ళీ నేను మళ్ళీ చెప్పుకోవడం ఏంటంటే, ఏది జరిగినా నా మంచి గురించి జరుగుతుంది, దీనికన్నా ఇంకేమైనా బెటర్మెంట్ రావచ్చేమో. సో ఏది జరిగినా నా మంచి గురించి జరుగుతుంది అనుకుంటానండి. ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది సార్ ఇప్పుడు వరకు చేసిన వాటిలో?
మీకు ఆర్ట్ఫుల్గా నచ్చిన క్యారెక్టర్ ఇది? ఎందుకంటే చాలా చేశారు. కొన్నిసార్లు 5 నిమిషాలు కనిపిస్తారు, కొన్నిసార్లు 2 నిమిషాలు కనిపిస్తారు. కాకపోతే కనిపించిన కాసేపు కూడా హీరో పక్కన ఉంటారు. అవునండి, ఆ మెయిన్ షాట్స్ ఆయన ఎక్కడ ఉంటాడు, మీరు ఉంటారు, పక్కనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఏ సినిమా కొంచెం బాగా ఇది పర్లేదు ఫ్యామిలీతో చూసి నేను ఉన్నాను మంచిగా కనిపిస్తుందని చెప్పిన సినిమాలు? సార్ నమో వెంకటేష్, శ్రీనివైట్ల గారి సినిమాలు ఆల్మోస్ట్ అన్ని చేశాను సార్. పూరి జగన్నాథ్ గారి సినిమాలు ఆల్మోస్ట్ అన్ని చేశాను. అంటే బాద్షా వరకు చేశాను సార్ సినిమాలు. సో ఈ మధ్య మల్లేని గోపిచంద్ గారి సినిమాలు, డాన్ సీను, బల్పు, క్రాక్, వీరసింహారెడ్డి, ఆయనే ఆల్మోస్ట్ అన్ని చేశాను. రెడీ శ్రీనివైట్ల గారిది. సో నాకు మంచి స్క్రీన్ ప్రజెంట్స్ అంటే నా ఒకటి గ్యాంగ్స్టర్ గంగరాజు, ఒకటి అత్తారిల్ అని చెప్పి చేశాను. మళ్ళీ పక్కా కమర్షియల్, శివము, రామ్ది, అట్లా ఉన్నాయి సార్ చాలా మంచిగా. సార్ ఎక్కువగా ఫైట్ సీక్వెన్స్ మీకు ఫైటర్స్ వేరుగా ఉంటారు, యాక్టర్స్ వేరుగా ఉంటారు. ఎక్కువగా నాకు తెలిసి ఫైట్ సీక్వెన్స్ లో ఎక్కువ ఉంటాయి. సీన్స్ లో కూడా ఉంటాము, ఫైట్ సీక్వెన్స్ లో కూడా ఉంటామండి. మెయిన్ విలన్ తో పాటు మెయిన్ విలన్ దగ్గర ఉంటున్నాం అంటే ఖచ్చితంగా ఫైట్స్ చేయాల్సిందే. ఒక లేదు మెయిన్ విలన్ కాదు, సపరేట్ క్యారెక్టర్, సోలో క్యారెక్టర్ ఉంది, ఒక సీన్ వరకు 2 సీన్ల వరకు ఉంటుంది అంటే అప్పుడు కూడా అక్కడ ఫైట్స్ ఉంటే ఫైట్స్ చేయాలండి. అప్పుడు ఏమన్నా దెబ్బలు కానీ అవన్నీ తగులుతాయి? లేదండి, దేవుడి దేవాలు అంటే చిన్న చిన్న మామూలు క్యాజువల్గా ఉంటాయి, చిన్న చిన్న దెబ్బలు. సార్ ఎందుకు సార్ సినిమా వైపు ఎందుకు ప్రేమ అనిపించిందా, లవ్వా ఏంటి, సినిమా మీద అంత ఫ్యాషన్ ఏంటి? ప్యాషన్ ఏం లేదు, యాక్చువల్లీ చెప్పాను కదా సార్, ఇదివరకు నేను సినిమా ఇండస్ట్రీ వైపు వస్తాను అనుకోలేదు. బై గాడ్ గ్రేస్ ఇటువైపు టర్న్ అయిపోయాను. ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను సార్ నేను. యాక్చువల్లీ మా ఫ్రెండ్ పూరి సార్ దగ్గరికి వచ్చేవాడు అనమాట. అప్పుడు వైష్ణవి అకాడమీ అని సార్ బ్యానర్ ఉండే. అవును, అదే కదా బ్యానర్. ఎస్ అండి. సో అక్కడికి రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళం పూరి సార్ దగ్గరికి, డైలీ వెళ్ళేవాళ్ళం. అక్కడ కూర్చొని పూరి సార్ మా ఫ్రెండ్కి చెప్పేవాడు అనమాట, బయట అన్ని పనులు మానేసి నా సినిమాలు చేసుకుంటా ఉండు, ఎందుకు అని చెప్పి ఆయన సినిమాలు చేయడం, ఆయనతో పాటు నేను చేయడం జరిగింది సార్. నాకు అలా 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 అని చెప్పేసి రేపటి రోజు అంటే ఇక నేను బ్యాంక్ లో జాబ్ చేసేవాడిని. ఇక నన్ను నేను స్క్రీన్ పైన చూసుకున్నాక నాకు ఇటుంటే బాగుంటుంది, నేను ఇండస్ట్రీ వైపు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చాను సార్. మంచి పేమెంట్ చూసిన సినిమా ఏంటి సార్? సార్ వీరసింహారెడ్డి చాలా ఉన్నాయి సార్. మైత్రి మూవీస్ లో నేను దాదాపు ఒక 5 సినిమాలు చేశాను సార్. ఈ చిన్న చిన్న సినిమాలు మెయిన్ విలన్ గా చేశాను సార్. చాలా సినిమాలు చేశాను నేను. ఇచ్చారు సార్, బాగానే ఇచ్చారు పేమెంట్. ఎప్పుడైనా ఎక్కడితో ఉంటారు సార్? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం బాగా ఇచ్చేవాళ్ళు ఒక పక్కన ఉంటే మనం చేసిన డేస్ కి సగం తగ్గొట్టేసి సినిమా చిన్న బడ్జెట్ లో పోయాయి లేదు సార్, అట్లా కొన్ని డబ్బులు కూడా పోయాయి, వదిలేసుకున్న రోజులు ఉన్నాయి సార్. చూడండి ఇండస్ట్రీలో అన్నప్పుడు అన్ని అప్ డౌన్స్ ఉంటుంటాయి సార్, ఖచ్చితంగా అప్ డౌన్స్ ఉంటుంటాయి. అన్నిటికీ తట్టుకొని నిలబడితేనే మనం ఇండస్ట్రీలో ఉంటాం సార్. నాకు ఆ డబ్బులు ఎవడో ఎగ్గొట్టేస్తాడని చెప్పేసి మనం వెళ్ళి గొడవ పెట్టుకుంటే నెక్స్ట్ డే కనపడము. సో వదిలేసుకోవడం, మళ్ళీ వస్తాయిలే, నా కష్టం చేసిన డబ్బులు నాకు ఏదో విధంగా ఏదో రూపంలో డబ్బులు దేవుడు ఇస్తాడు నాకు, ఆ నమ్మకంతోనే ఉంటాం సార్. సార్ మీలాంటి స్ట్రగుల్ అవుతున్న ఆర్టిస్టులు కానీ ఫేమ్ అవుతున్నప్పుడు కానీ మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళాలా, లేకపోతే మీకే కాల్ చేసి పలానా రాజేంద్ర పుల్ గారు క్యారెక్టర్ ఉందా అని చెప్తారా, లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళి కనిపెడుతూ ఉండాలి? లేదు సార్, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఈ డిజిటల్ ఇప్పుడు మీడియా కూడా, సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఇప్పుడు జస్ట్ వాట్సాప్ ఉంది కదా సార్. వాట్సాప్ లో, ఇన్స్టాలో ఇప్పుడు కో డైరెక్టర్స్, మేనేజర్స్ అందరూ నంబర్స్ అన్ని ఆల్రెడీ మా దగ్గర ఉంటాయి సార్. హాయ్ భయ్య గుడ్ మార్నింగ్, హాయ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒకసారి ఆఫీస్కి రా, క్యారెక్టర్స్ ఉన్నాయి చేద్దురు అని చెప్పి పిలుస్తారు సార్. ఏమన్నా ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి, ఆడిషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తాం సార్. మిమ్మల్ని కూడా లుక్ టెస్ట్ లో చేస్తారు? యా డెఫినెట్లీ, సలార్ కూడా చేశారు సార్. నన్ను ఫస్ట్ ప్రశాంత్ నీల్ సార్ ఆ క్యారెక్టర్ కోసం చూస్తుంటే నన్ను అక్కడ ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో, మన వేదా భయ్య అని, చంద్ర అని, మళ్ళీ ప్రకాష్ భయ్య అని చెప్పేసి, మురళి అని, వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నమాట సలార్ లో. వాళ్ళు పిలిచారు, ఆఫీస్ పిలిచారు ఒకసారి. పిలిచేసి సార్ ఒకసారి లుక్ టెస్ట్ చేద్దాం రమ్మని చెప్పేసి అన్నాడు. వెళ్ళి లుక్ టెస్ట్ చేసేసి నాకు ఆ డైలాగ్స్ ఏమున్నాయి ఆ డైలాగ్స్ చూపించేసి ఒకసారి స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉంటుంది చూద్దాము అన్నారు సార్. అని చేశాను, ఓకే ఫిక్స్ చేయండి అని చెప్పేసి అన్నారు సార్. అప్పుడు వరకు మీరు చేసిన లుక్ వేరు, సలార్ లుక్ వేరు. అవును సార్, బ్లేజర్ వేసుకున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ బ్లేజర్, బియర్డ్, హెయిర్ మొత్తం వెనకకుండేది కొత్తగా ఉంది. అట్లా మిమ్మల్ని మీలో ఆయన అట్లా ఎక్కడ చూసాడు? బ్లేజర్ వేసుకుని కొత్తగా చూసాడు మిమ్మల్ని ప్రశాంత్ నీల్ గారు. ఏమో సార్, ఇప్పటికి ఇండస్ట్రీలో వాడు చాలా మంది అంటున్నారు, ఎవరు చూసినా వాడినా నిన్ను జుబ్బాలేసి ఆ లుంగిలు కట్టేసి అది, కానీ ప్రశాంత్ నీల్ మాత్రం నేను భలే డిజైన్ చేశాడబ్బా, బ్లేజర్ ఇచ్చేసి ఒక లుక్, ఒక పాష్ లుక్ తీసుకొచ్చాడు నీ దగ్గర, అది చాపర్ లో కూర్చోబెట్టి బాగుంది క్యారెక్టర్, అది అలా డిజైన్ చేశాడు, బాగా డిజైన్ చేశాడు అన్నారు సార్. ఎట్లా వెళ్ళారు ప్రశాంత్ నీల్ గారితో? కేజీఎఫ్ చేయాలని చెప్పారు గతంలో, ఎక్కడ చూస్తే కేజీఎఫ్ చేయాల్సింది మిస్ అయిపోయింది, దీనికి కుదిరిందని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు ప్రశాంత్ నీల్ గారిని? సార్ కేజీఎఫ్ కి ఆడిషన్స్, కేజీఎఫ్ 1 అయిపోయాక కేజీఎఫ్ 2 చేస్తున్నారు, ఆడిషన్స్ పెట్టారు బెంగళూరు.
బెంగళూరులో పెడితే నేను బెంగళూరులో ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసి మా ఫ్రెండ్స్ ద్వారా ప్రశాంత్ నీల్ సార్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ చాలా జనాలు ఉన్నారు, హడావుడి ఉంది, 500 పైన ఉన్నారు ఆడిషన్స్ కి. అమ్మ ఇప్పుడు వెళ్తే కరెక్ట్ టైం కాదని చెప్పేసి అక్కడనే 2 days స్టే చేశాను నేను బెంగళూరులోనే. హోటల్ తీసుకొని హోటల్లో స్టే అయ్యి 3rd day ఎవరు లేని టైంలో వెళ్ళాను. ఎవరు లేని టైంలో వెళ్తే సార్ అక్కడ మీటింగ్ లో ఉన్నారు, టైం పడుతుందంటే సర్లే అండి నేను వెయిట్ చేస్తాను. హైదరాబాద్ నుంచి వచ్చిన వాడిని అక్కడ ఆ మాత్రం వెయిట్ చేయలేరని 2-3 hours కూర్చున్నాను సార్, వెయిట్ చేశాను. దాని తర్వాత సార్ వచ్చాడు. మేనేజర్ బాబురావు గారు ఉంటే ఆ బాబురావు గారు తీసుకెళ్లారు సార్ దగ్గరికి. సార్ ఇట్లా హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవడానికి ఆర్టిస్ట్ వచ్చాడు తెలుగు. ఎవరు అదే, నేను అప్పటికి సార్కి తెలుగు వస్తుందో రాదో అనుకున్నా, నాకు తెలియదు. స్పష్టంగా మాట్లాడతాడు తెలుగు ప్రశాంత్ నీల్ సార్. సార్ సో అండ్ సో సార్, నేను ఇట్లా రాజేందర్ సార్ హైదరాబాద్ నుంచి వచ్చాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చెప్పండి అది సార్, అది KGF 2లో ఒక అవకాశం ఇవ్వండి సార్ చేయడానికి కదండి. సో డెఫినెట్లీ అని చెప్పేసి వాళ్ళ కో డైరెక్టర్ పిలిచి నా కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని నా ఫొటోస్ గిట్లా ఫోటోషూట్ గిట్లా చేయించుకొని చెప్తాను ఖచ్చితంగా టచ్ లో ఉండండి మా కో డైరెక్టర్ గారితో. అప్పటి నుంచి జర్నీ చేస్తే నాకు సలార్లో కాల్ వచ్చింది. ఆయనకి ఎట్లా వచ్చి తెలుగు? అనంతపురం కదా? అవును సార్. ఎక్కడది బ్యాక్డ్రాప్? ఆయన బ్యాక్డ్రాప్ చెప్పండి ఒకసారి. అంటే మన రాఘవరెడ్డి, వీర రాఘవరెడ్డి గారి బ్రదర్ అంటే రాఘవరెడ్డి గారు. ఓకే ఓకే. తెలుగే ప్రశాంత్ నీల్ సార్. ప్రశాంత్ నీల్ గారు తెలుగే కదా, అక్కడ సెటిల్డ్. ఎస్. తర్వాత ఈ సలార్లో మిమ్మల్ని చూసిన తర్వాత మీ క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఆ పోర్ట్లో ఉంటుంది కదా ఫస్ట్ సీన్, మీకు అవునవునవును ఎట్లా ఉంటుంది సార్? చాలా మంది డైరెక్టర్లతో చేశారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు తెలుగులో, పూరి గారు తర్వాత అందరితో, శ్రీను వైట్ల గారు రేపు ఇది చేస్తున్నారు. వీళ్ళందరూ వర్కింగ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్ ఇంకో డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్ చేస్తాడు ఆయన. ఆయనతో వర్కింగ్ ఎలా ఉంటుంది? నంబర్ ఆఫ్ షార్ట్స్ అనేది ఎందుకు తీసుకుంటాడు అంటే ఆయనకి క్లారిటీ, ఆయనకి ఏది కావాలో అది వచ్చేంత వరకు తీసుకుంటాడు సార్. ఆయన అంటే ప్రతి డైరెక్టర్ కు వ్యూ ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యూ వచ్చేసరికి ఆయన ఎన్ని టేక్లు అయినా పర్లేదు, ఆయనకు ఆ వ్యూ అది కనబడితేనే అదే నాకు ఇది ఓకే టేక్ ఓకే అంటారు. సో ప్రశాంత్ నీల్ సార్ కూడా టేక్లు తీసుకుంటారు. ఆయనకి ఏదైతే కావాలనుకుంటాడో అది చేయించుకుంటాడు ఆర్టిస్ట్ తో. ఇంకోటి అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆర్టిస్ట్ గా బిహేవియర్ చేయకుండా ఆయన ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పిలిపించి కూర్చోబెట్టేసి నీ క్యారెక్టర్ ఇది, నీ డైలాగ్ వర్షన్ ఇది, నాకు డైలాగ్ అంత పెద్ద అర్చి చెప్పాల్సిన అవసరం లేదు, నిదానంగా చెప్పు, ప్లెజెంట్ గా చెప్పు, ఇది నాకు ఎక్కువ హడావుడి ఉండొద్దు అని ఆయన చూపించి చేయించుకుంటాడు సార్. ఇంకా ఫస్ట్ సీన్ వచ్చేటప్పటికి పోర్ట్లో ఉంటుంది. అవునండి. సెకండ్ సీన్ మీరు ఇంటర్వెల్ బ్యాంగ్. అవును. మీ ద్వారానే, మీ డైలాగ్ ద్వారానే ప్రభాస్ హైలైట్ అవుతాడు. అవును. ఇంటర్వెల్ సీన్. ఈ సీల్ ను పుట్టించిందే వాడు. అదే సీల్. ఆ సీల్ పుట్టించిందే వాడు అని మీరు షౌరావుతో చెప్తా ఉంటారు. అవును అవును సార్. ఎట్లా చాపర్ మీద అనుకుంటా షూట్? అవునండి. చాపర్ కథ ఏంటి సార్? ఎక్కడ ఎక్కిచ్చారు? అప్పుడు ప్రభాస్ ఉన్నాడా? మీరు చాపర్ లో ఉన్నప్పుడు కింద ఉన్నాడా? హీరో కింద ఉన్నాడు. కింద జీప్ మీద నిలబడి ఇట్లా కత్తులు పట్టుకొని పోస్టర్ ఇస్తారు కదా కింద. లేకపోతే మీ షార్ట్స్ కొన్ని తీసేసి ఇది తర్వాత ఉన్నాడండి. ఎందుకంటే చాపర్ మేము ఆల్రెడీ కిందికి వస్తాము, హీరో గారు ఇలా చూడగానే మళ్ళీ వెళ్ళిపోతాం. ఓకే. ఆయన చూసా అంటే తెలుసు అనమాట నాకు. ఓకే. ప్రీవియస్ లో అంటే నాకు స్టోరీ సార్ చెప్పేటప్పుడు కో డైరెక్టర్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇతని ఫ్లాష్ బ్యాక్ నీకు తెలుసు, ప్రీవియస్ ఏముంటాడో ఇది నీకు తెలుసు. సో నువ్వు అక్కడికి వెళ్ళేసి ఆయన చూడగానే ఈ ఫ్లాష్ బ్యాక్ లో డాన్ ఉంటాడు. యాక్చువల్లీ ఈయన మెకానిక్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో డాన్ ఉంటాడు. ఆ విషయం నీకే తెలుస్తుంది. ఓకే. సో అందుకని నువ్వు భయపడిపోతావు అక్కడ. ఇక ఆ సీల్ గురించి కూడా ఎవరికి తెలియదు, ఈ సీల్ ఎవరిదో అనుకుంటారు. ఆ సీల్ కూడా ఈయనదే అని చెప్పి నీకే తెలుసు ఫస్ట్ టైం. అవునవును. మీరే రివీల్ చేస్తారు. ఎస్. ఆ చాపర్ మీద ఏంటి సార్? ఎన్ని రోజులు చేశారు? ఎన్ని గంటలు చేశారు? ఎన్ని గంటలు? 2 days చేసామండి. 2 days చేసాం చాపర్ లో. ఎట్లా అనిపిస్తుంది సార్? ఎందుకంటే ఆ చాపర్ కాస్ట్ చాలా అవర్స్ లెక్క ఉంటుంది. గంటకు 2 లక్షలు అండి. గంటకు 2 లక్షలు. మీది ఎన్ని గంటలు చేశారు? మీది డే మొత్తం జరిగాయండి. 4-5 షాట్లు చేసాము. ప్రభాస్ గారితో పరిచయం ఎలా ఉంటుంది సార్? అంటే ప్రభాస్ అన్నతోని అంటే అంత అట్రాక్టివ్ అంటే సీన్స్ లో లేదు. ఆయన నేనేమో పైన ఉంటాను, అనే ప్రభాస్ అన్న కింద ఉంటాడు. జస్ట్ మానిటర్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి పక్కన చేరేసుకొని కూర్చొని ఆయన చూడడం తప్ప వెళ్ళి మాట్లాడడం చేయడం అలాంటిది. ఏంటి ప్రభాస్ గారు లొకేషన్ లో అందరికి ఫుడ్ తెప్పిస్తాడు, బాగా చూసుకుంటాడు అందరూ అంటారు. సూపర్ అండి. అవునండి. ఎట్లా మీ యూనిట్ వరకు అని తెప్పించారు ఎప్పుడన్నా? అందరు సెట్ లో ఎంత మంది ఉన్నారో అందరికి భోజనం పెడతారండి. పెట్టారండి. ఎప్పుడు ఏ సందర్భంలో తెప్పించారు ఆయన? అంటే సిచ్యువేషన్ అవసరం లేదు. ఆయన మూడు ఆయనకి అలా ఏ మూడు ఉన్నదంటే అందరికి బిర్యానీ పెట్టిచ్చేస్తాడండి, లేదంటే అందరికి జ్యూస్లు పెట్టిచ్చేస్తాడు, అందరికి తినిపిస్తాడండి. అందరు తిన్నారా? డార్లింగ్స్ అందరు తిన్నారా? మోమాటం పడద్దు, డార్లింగ్స్ తినాలి,
వర్కే తినడమే. నాకు తెలిసి అయితే మీరు సలార్ 2లో కూడా ఉన్నారు మీరు. మేబీ ఉండొచ్చండి. అందుకంటే వీళ్ళు ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్పాలంటే మీరు ఉండాల్సిందే. మీకే తెలుస్తుంది అన్నారంటే మీరు ఉంటారు. నాకు తెలిసి చాలా పెద్ద క్యారెక్టర్ పార్ట్ ఉంటాను 2లో ఉండొచ్చండి. ఎట్లా ఉంది సార్ సలారు ఎంత పేరు తెచ్చిపెట్టింది? ఎందుకంటే మీరు ఎక్కడున్నా కూడా సలార్ మీ 2 సీన్లు చేసినా కూడా చాలా ఇంపార్టెంట్ సీన్స్. అవునండి. పైగా మీరు అన్నట్టు పాన్ ఇండియా సినిమా కాబట్టి అవును సార్. దానికి ఎలివేషన్ బాగుంది. మీరు ఎక్కడ వాళ్ళు ఇప్పుడు వరకు చేసిన సినిమాల కంటే సలారు చేసింది 5 రోజులైనా కూడా మీకు మంచి పేరు తెచ్చిపెట్టేది సినిమా. ఎగ్జాక్ట్లీ సార్. డిసెంబర్ 22కి నేను షూట్ లో ఉన్నాను సార్. RFC లో పురుషోత్తముడు అని రాజ్ తరుణ్ సినిమా చేస్తున్నాను. ఆ రోజే సినిమా రిలీజ్. బెనిఫిట్ షో 4 గంటలకు పడింది. నాకు 5 నుంచి కాల్స్ స్టార్ట్ సార్. 5 నుంచి షూటింగ్ ప్యాకప్ అయ్యే వరకు దాదాపు 300 కాల్స్ వచ్చాయి. ఇండస్ట్రీ నుంచి, మా ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, వెల్ విషర్స్ అందరు క్యారెక్టర్ అందిపోయింది, సూపర్ బుద్ధి క్యారెక్టర్. నేను చూడలేదు సినిమా, షూట్ లో ఉన్నాను ఆ రోజు. నెక్స్ట్ డే వెళ్ళాను ఇక సినిమాకి వెళ్ళాను చూడడానికి. ఎవరు హ్యాపీ సార్? ఫ్యామిలీ అంతా హ్యాపీయా? అప్పటి వరకు అందరు హ్యాపీ సార్. మా ఫ్యామిలీ హ్యాపీ, ఫ్రెండ్ సర్కిల్లో, ఇండస్ట్రీలో అందరూ నాకు నన్ను రెస్పెక్ట్, నా వెల్ విషర్, నా సీనియర్స్ అందరు చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు సార్, బాగుంది క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ ఫర్దర్ ఫ్యూచర్ అని చెప్పేసి చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకో పాన్ ఇండియా సినిమా దేవర జూనియర్ ఎన్టీఆర్ అంటే అదొక రేంజ్ లో ఉంటుంది. అదిరిపోతుంది సార్. అది కూడా 2024 April 5th రిలీజ్ అండి. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అండి సినిమా. దాంట్లో ఎన్ని రోజులు చేశారు సార్? ఆల్మోస్ట్లీ 60 days వరకు చేశారండి. వర్క్ చేస్తారు. 60 days చేశారు. అయిపోయిందండి మీ క్యారెక్టర్ అయిపోయింది? ఉందండి, ఫిబ్రవరి వరకు ఉన్నాయి డేట్స్. హీరో గారు ఇప్పుడు ఎటు బయటికి వెళ్ళారు కదా, హీరో గారు వచ్చాక మళ్ళీ మేబీ January 15th నుంచి షూట్. హీరో గారు పక్కన ఉంటారు మీరు? శ్రీకాంత్ అన్నయ్యతో. శ్రీకాంత్ అన్నయ్య, హీరో సైఫ్ అలీ ఖాన్ గారు, దసరా విలన్ ఉన్నాడు కదా చాకో, వీళ్ళంతా ఒక టీం అండి. వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉంటారు. సో వీళ్ళ దగ్గర జాహ్నవి కపూర్ ఎవరండి దాంట్లో? శ్రీకాంత్ అన్నయ్య గారు కూతురు. ఆయన శ్రీకాంత్ గారితో పాటు మీరు ఉంటారు. ఎట్లా ఉంటుంది సార్ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు వరకు చూసినవి? ఎందుకంటే ఇప్పుడు వరకు చూసినవి కాకుండా దీంట్లో భిన్నంగా, దీంట్లో డిఫరెంట్ ఉంటుందండి. ఇది వేరే ప్రపంచం. దేవర అనేది వేరే ప్రపంచం. మీరు చూడండి, చూసాకనే మీరు చెప్పాలి. ఎన్టీఆర్ లుక్ కూడా చాలా డిఫరెంట్ అదిరిపోయిందండి. చూసారు కదా దేవర రిలీజ్ చేశారు, అదిరిపోయింది. సెట్ లో మేము ఆయన నా లుక్ లో వస్తుంటే అసలు ఆ 2 కళ్ళు జరుపు, ఆ స్ట్రక్చర్, ఆ గెటప్, ఆ లుక్, టైగర్ కదండి ఎంతైనా. ఎట్లా ఉంటాడు సార్ ఎన్టీఆర్ లొకేషన్? ఎలా ఉంటాడు? ఫ్రీగా ఉంటాడు ఆయన? వర్క్ అంటే వర్క్ అండి. అసలు వస్తాడు, వర్క్ ఏంటి టక్క 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 వర్క్ చేసుకుంటాడు, వెళ్తాడు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సింగిల్ టేక్ అండి. ఎంత 10 పేపర్లు ఉండని 20 పేజీలు ఉండని సింగిల్ టేక్ లో చెప్పారు. డాన్స్ గురించి అయితే మీకు తెలియంది లేదు. చింపి ఇలా పడేస్తాడు, ఇలా డాన్స్, డైలాగ్ డెలివరీస్ అదిరిపోతాయి. ఇంకా ఎవరితో చేయాలి ఇండస్ట్రీలో? అందరితో. చిరంజీవి గారు చేశారు, రామ్ చరణ్ గారు చేశారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అందరితో చేశారు. మహేష్ బాబు గారు చేశారు. ఏ సినిమా? సర్కారు వారి పాట, దూకుడు, ఆగడు, సినిమా అయితే అన్ని చేసి ఉంటే ఆయన 2 సినిమాలు ఉన్నాయి. ఆయనతో ఎలా ఉంటుంది బాండింగ్? మహేష్ బాబు గారితో ఆయన చూసి ఉంటారు కదా, ఎట్లా ఉంటాడు ఆయన లొకేషన్? ఆయన సూపర్ బాగానే ఉంటాడు. కాకపోతే కొంచెం యాక్షన్ మూడ్ లో ఉన్నప్పుడు ఆయన ఆ మూడ్ లోకి వెళ్ళిపోయేసి ఫైట్ సీక్వెన్స్ అయినప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇంకెవరితో చేయాలంటుంది సార్ మీకు ఫైనల్ గా? చాలా మంది ఒక ఆర్టిస్ట్ అంటే నేను పలానా హీరోతో చేయాలని ఉంటుంది. పలానా ప్రొడక్షన్ హౌస్ అంటే మాక్సిమం నాకు తెలిసి అన్ని ప్రొడక్షన్ హౌస్ లో కవర్ చేశారు మీరు. పలానా హీరోతో చేయాలనే ఆశ, డ్రీమ్ ఉంటుంది. ఎవరు సార్? ఎవరున్నారు సార్? అట్లా డ్రీమ్ అంటూ ఏం లేదు సార్. కాకపోతే అనేది ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఒకటి డ్రీమ్ ఏంటంటే మనం చేస్తున్న పనికి మనం న్యాయం చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఆడియన్స్ చెప్పాలి న్యాయం చేస్తున్నానో చేస్తలేను. సో నేను ఖచ్చితంగా నాకు గోల్ ఉన్నది, అవార్డు తీసుకోవాలండి. ఫిలిం ఫేర్ అవార్డు, ది బెస్ట్ విలన్ అవార్డు తీసుకోవాలండి. అది నాకు గోల్ అండి. ఖచ్చితంగా ఇంకో 2 సంవత్సరాలు పట్టొచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, కానీ తీసుకుంటానండి ఖచ్చితంగా. మీకు బాగా కలిసి వచ్చింది బిఎడ్, మరి ఎందుకు కట్ చేసుకున్నారు ఇప్పుడు? అంటే ఎప్పుడు మొనాటిని ఉంటది కదండి లుక్. దాంట్లో బిఎడే, దీంట్లో బిఎడే, మళ్ళీ బిఎడ్, హెయిర్, ఫేస్ ఏం కనబడ్డలేదు. అందుకే దేవరకి నేను మొత్తం బిఎడ్ చేంజ్ చేసేసాను. సరే ఇంటికాడ వాళ్ళు ఎప్పుడైనా భయపడ్డ సందర్భం ఉందా? ఇంటికాడ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ? ఎందుకంటే మనం రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్ గా ఉంటాం, సినిమాలోనూ మనం విలన్ గా చూపిస్తారు. చుట్టాలు కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీ క్యారెక్టర్ చూసి మీ బంధువుల్లో కానీ ఎప్పుడైనా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా భార్య అంటుంటారు, ఎప్పుడు ఫంక్షన్స్ వస్తున్నాయి కొంచెం ట్రిమ్ చేసుకో, కొంచెం హెయిర్ కట్ చేసుకో ఇక వాళ్ళకి తెలియదు కదండి. మనం ఇక్కడ కంటిన్యూటీస్ ఉంటాయి కదా, మెయింటైన్ చేయాలి. ఏ మాత్రం కంటిన్యూటీ లేకుండా మనకి ఇక్కడ దొబ్బుతారు. ఇక
మళ్ళీ కంటిన్యూటీ అని వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వాళ్ళకి ఏదో సర్దులు చెప్పుకుంటాం. ఫ్యూచర్ చాలా బాగుంది. ఎప్పటి నుంచి అంటే ఈడియట్ దగ్గర నుంచి స్ట్రగుల్ అవుతూ ఇప్పుడు వరకు సలార్లో అవును సార్. చూడండి అద్భుతమైన క్యారెక్టర్ పడింది. ఇన్ని రోజులు కష్టం ఎట్లయితే మీరు ఇండస్ట్రీలో అన్నారు, ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు మీరు. అట్లా ఉంటే ఇండస్ట్రీలో ఎదుగుతారో, బ్యాలెన్స్ గా ఉండాలి. బ్యాలెన్స్డ్ గా ఉంటే ఎలా ఎదుగుతారో మీకు బాగా పట్టేశారు. అందుకనే ఎక్కడ సలారు, ఎక్కడ పాన్ ఇండియా మూవీ, ఈ సినిమాలో అటు మంచి సినిమాలో క్యారెక్టర్ రావడం నాకు తెలిసి నిజంగా సార్, ఆ సినిమాలో అవకాశం రావడం నా నిజంగా నేను అదృష్టవంతుని సార్ నిజంగా. ఎందుకంటే వాళ్ళు ప్రపంచం మొత్తం ఆయన యూనివర్సల్ హీరో సార్. అవును ప్రభాస్ అవును ప్రభాస్ అన్న ఇప్పుడు యూనివర్సల్ హీరో అయిపోయాడు. ప్రపంచం మొత్తం చూసింది. యుఎస్ నుంచి ఒమాన్ నుంచి దుబాయ్ నుంచి మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వాళ్ళు నాకు ఫోన్ చేసేసి సూపర్ మామా క్యారెక్టర్, నా క్లాస్మేట్స్ క్యారెక్టర్ అదిరిపోయింది. ప్రభాస్ సినిమా అంటే అందరు చూస్తారు కదా సార్, అందరూ చూస్తారు. చూడని వాళ్ళు ఎవరు లేరు. ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ బాలకృష్ణ గారు అంటే బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ప్రభాస్ అని అనేసరికి అందరు చూస్తారు. లేడీస్ ఇంకా ఎక్కువ చూస్తారు. ఎస్, నాకు అట్లా అబ్రాడ్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి, చాలా అప్రిషియేట్స్ వచ్చాయి, నాకు చాలా మంది మెచ్చుకున్నారు సార్. ఆల్ ద బెస్ట్ సార్. ఫ్యూచర్ ఇంకా చాలా బాగుంటది. థ్యాంక్ యూ ఎందుకంటే సో మచ్ సార్. మీరు ఎలా ఉండాలో తెలుసు, ఇండస్ట్రీ తెలుసు కాబట్టి నాకు తెలిసి మీ దగ్గరికి వస్తాయి క్యారెక్టర్లు. మీరు అన్నట్టు మీ గోల్ కూడా సోలో విలన్ గా ఒక ఫిల్మ్ఫేర్ తెచ్చుకోవాలని, అది కూడా తొందరగానే సాధ్యపడుతుంది. ఎందుకంటే Thank you, thank మీ you. ఇష్టమైన హీరోతో చేసేసారు చిరంజీవి గారితో. మీకంటే ఇక గోల్ ఫోకస్ అంతా విలన్ మీద ఉంటుంది. Yes, yes, ఆల్ ద బెస్ట్ సార్. తెలుగు థ్యాంక్ యూ నుంచి సో మచ్ సార్. మా దగ్గర నుంచి ఇంత మంచి విలన్ వస్తాడంటే అంతకంటే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు, మీ ఆదరణ ఇలానే ఉండాలి సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ.